friends, welcome back to our channel English Training by Krishna. In this class, we are going to discuss especially how to write leave letter. మనం ఈ క్లాస్లో లీవ్ లెటర్ ఎలా రాయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం లెటర్ రైటింగ్ కూడా డిస్కస్ చేస్తాం, ఆ వీడియో కూడా ఉంది మన దగ్గర. కాకపోతే ఎక్కువ మంది కొంచెం ఆ లీవ్ లెటర్ని సింపుల్గా ఎలా రాయాలి అనే దాని గురించి చెప్పమని అడగడం జరిగింది ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్. కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ అయినా, కాలేజ్ స్టూడెంట్స్ అయినా, ఆఫీస్ గోవర్స్ అయినా, ఎవరైనా సరే మనం డైలీ లైఫ్లో మనం ఏం చేస్తుంటామంటే మనం చేసే వర్క్ నుంచి ఆ యొక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి మనం లీవ్ లెటర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనకి లీవ్ లెటర్ రాయడం అనేది కంపల్సరీగా అవసరం, అది స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా. కాబట్టి అది ఖచ్చితంగా బాగా నేర్చుకుంటేనే మనం దాన్ని కరెక్ట్గా మనం ప్రజెంటేషన్ చేయగలుగుతాం. మన ఆఫీసులో మనం వర్క్ చేసే చోట మనం లీవ్ అడుగుతూ ఉంటాం మనకు అవసరమైనప్పుడు. ఖచ్చితంగా మనం కొన్ని ఆఫీసుల్లో అయితే జస్ట్ ఓరల్గా వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేస్తారు, ఓకే యూ క్యాన్ టేక్ ద లీవ్ అని చెప్పేసి. కొన్నింటిలో అయితే మనం అప్లికేషన్ పెట్టాలి, లీవ్ లెటర్ సబ్మిట్ చేయాలి. లీవ్ అడిగినప్పుడు మనకి ఇవ్వకపోతే చాలా కోపం వస్తుంది. అలాగే మనకున్న వర్క్ టెన్షన్ నుంచి రిలీఫ్గా ఉండడానికి ఒకసారి లీవ్ పెడుతుంటాం. కాబట్టి ఎంప్లాయర్ మనకి ఖచ్చితంగా లీవ్ ఇవ్వాలి అంటే మనం కూడా కరెక్ట్ ప్రాసెస్లో లీవ్ లెటర్ని మనం సబ్మిట్ చేయడం జరగాలన్నమాట. లీవ్ లెటర్ అనేది అప్లై చేయడం అనేది, లీవ్ అడగడం అనేది ఎంప్లాయీస్ యొక్క రైట్ అనమాట. అది ఖచ్చితంగా మనం స్కూల్ స్టూడెంట్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా సరే ఇది మనకు అవసరమైంది. కాకపోతే కరెక్ట్ ప్రజెంటేషన్ చేయడం అనేది మరి ఇంపార్టెంట్గా మనం నేర్చుకోవాలి. చాలామంది స్కూల్ స్టూడెంట్స్ అయినా, కాలేజ్ స్టూడెంట్స్ అయినా, అలాగే ఎంప్లాయీస్ అయినా చాలామంది లీవ్ లెటర్ తప్పులు రాస్తుంటారు. దే డోంట్ నో హౌ టు ప్రజెంట్ ద లీవ్ లెటర్. లీవ్ లెటర్ అనేది ఖచ్చితంగా మనం సింపుల్గా నేర్చుకుంటే దెన్ యూ క్యాన్, ఈ వీడియో ద్వారా కూడా ఖచ్చితంగా మీకు చెప్పగలను ఏమంటే లీవ్ లెటర్ మీరు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా రాయగలుగుతారు. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ వీడియో కరెక్ట్గా మనం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే. సరే, కమ్ టు ద పాయింట్. లీవ్ లెటర్ అనేది మనకి అఫీషియల్ లెటర్స్లోకే వస్తుంది అనమాట. కాన్ఫిడెంట్గా మనం ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లీవ్ లెటర్ అనేది కూడా అఫీషియల్ లెటర్. అది కూడా మనం ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాస్తాము, అలాగే నెక్స్ట్ టు అడ్రస్, అలాగే నెక్స్ట్ టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్కి లాస్ట్ లైన్ ఈక్వలెంట్గా రైట్ సైడ్ ఆ రోజు డేట్ వేస్తాము. అలాగే నెక్స్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది రాస్తాం అన్నమాట. సార్ అది శాల్యుటేషన్ రాయాలి. సార్ అనేది శాల్యుటేషన్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం లీవ్ ఎందుకు పెడుతున్నామో చెప్పడానికి ఒక సెంటెన్స్లో చెప్తాం. బాడీ ఆఫ్ ద లెటర్ ఏది మనం ప్రజెంట్ చేసే రీజన్ అంతా కూడా బాడీ ఆఫ్ ద లెటర్లోకి వస్తుంది. కానీ సబ్జెక్ట్ సార్ అనే శాల్యుటేషన్ రాస్తే సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి లీవ్ ఎందుకు పెడుతున్నామో చెప్తాం అనమాట ఒక్క సెంటెన్స్లో. ఆ తర్వాత మనం ఎందుకు లీవ్ పెడుతున్నామో అంత రీజన్ అంతా కూడా కరెక్ట్గా చెప్తాం. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు. మనం రీజన్ చెప్పే మొత్తం ఏరియా అంతా కూడా ఏంటంటే దట్ ఇట్ ఈస్ కాల్డ్ బాడీ ఆఫ్ ద లెటర్. తర్వాత మనం సబ్స్క్రిప్షన్ రాస్తాం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని, కానీ సిగ్నేచర్ పెడతాం. ఇది ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఫ్రమ్ అడ్రస్ ఎవరైతే ఇక్కడ కే లావణ్య, సెకండ్ బిఎస్సి, రోల్ నెంబర్ 29, అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెం. ఈ అడ్రస్ నుంచి, ఈ ఫ్రమ్ అడ్రస్ నుంచి మరి ఎవరికి లీవ్ అప్లై చేస్తున్నారు, ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెం. మన ఫ్రమ్ అడ్రస్ లాస్ట్ లైన్ తాడేపల్లిగూడెంకి ఈక్వలెంట్కి ఇటువైపు రైట్ సైడ్ డేట్ రాస్తాం. 24 మార్చ్ 2021, లేదా మార్చ్ 24 ఇలా కూడా రాయొచ్చు. మార్చ్ 24, 2021, లేదా 24 మార్చ్ 2021 డేట్. ఈ విధంగా రాస్తే ఇది మోడర్న్ మెథడ్ అనమాట. ఇది పాత మెథడ్స్, ఓల్డ్ మెథడ్స్ మనం ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు అంతా కూడా మనకు లెటర్ రైటింగ్లో 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ మెథడ్, మీరు చిన్నప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో నేర్చుకుంటారు. ఏమనంటే ప్రతిదానికి, ప్రతి అడ్రస్లో ప్రతి లైన్కి చివరి కామాలు ఉంటుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా కామా ఉండాలి. అలాగే ఆ ఫ్రమ్ అడ్రస్లో ప్రతి లైన్ చివరి కామా ఉంటుంది. అలాగే టు అడ్రస్లో ప్రతి లైన్ చివరి కూడా కామా ఉంటుంది. లాస్ట్ లైన్ ఫుల్ స్టాప్ ఉంటుంది. అదంతా కూడా ఓల్డ్ మెథడ్. ఇప్పుడు మనం ఫాలో అయ్యే మెథడ్ని ఏమంటామంటే బ్లాక్డ్ మెథడ్ అంటాం. బ్లాకెడ్ మెథడ్ అంటే దాని అర్థం ఏంటంటే దీంట్లో మనకు పంక్చువేషన్ పెద్దగా బాడీ ఆఫ్ ద లెటర్లో తప్ప మిగతా ఫ్రమ్ అడ్రస్లో కానీ, టు అడ్రస్లో కానీ మనం పంక్చువేషన్ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ ఇటువైపు వస్తాయి, ఇటువైపు ఏమో డేట్ వస్తుంది అనమాట. రైట్ సైడ్ మాత్రమే, ఒక్క రైట్ సైడ్ మాత్రమే డేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఏమని రాసాం, మనం రీజన్ చూడండి. ఇక్కడ సార్ అని రాసాక కొంతమంది ఏం చేస్తుంటారంటే సార్ అనే శాల్యుటేషన్ రాసాక సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ రాసాక శాల్యుటేషన్ రాయాలని డౌట్ ఉంటుంది కొంతమంది. సార్ అని శాల్యుటేషన్ రాసిన తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ ఏం రాస్తున్నాం మనం, రిక్వెస్ట్ ఫర్ 5 days లీవ్ సబ్మిటెడ్ రిగార్డింగ్. ఆర్ఈసీ అంటే ఏంటండి, రిగార్డింగ్. మనం 5 రోజులు సెలవు కావాలనే ఉద్దేశంతో లెటర్ అప్లై చేస్తున్నట్టుగాను, లీవ్ లెటర్ అప్లై చేస్తున్నట్టుగా మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రీడ్ దిస్ లెటర్, మోడల్ లెటర్. విత్ డ్యూ రెస్పెక్ట్ అని మనం గౌరవంతో మన యొక్క ఎంప్లాయర్ని, మనం జస్ట్ మన యొక్క పై అధికారిని, సుపీరియర్ని మనం మర్యాదపూర్వకంగా చెప్తున్నాం అనమాట. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ విష్ టు బ్రింగ్ టు
bring to your kind notice that my sister is getting married. My sister is getting married on 25th 3 2021 చిత్తూరు. ఏమని చెప్తున్నామండి ఇక్కడ మనం విత్ డ్యూ రెస్పెక్ట్ అని మనం లెటర్ రైటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అఫీషియల్ లెటర్స్లో ఇది అది అఫీషియల్గా వస్తుంది కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ అని కానీ. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్. ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్. నేను మీ యొక్క దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఏ విషయం అంటే మై సిస్టర్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ ఆన్ సో అండ్ సో డేట్. ఆమె ఇక్కడ డేట్ వేస్తాం అనమాట. 25th అయితే 25th, 26th అయితే 26th అలా సార్. మై ప్రెజెన్స్ ఈజ్ నీడెడ్. కాబట్టి మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి అక్కడ ప్రెజెన్స్ అవసరం కాబట్టి ఇంటి దగ్గరికి కూడాను. సో ఐ కాంట్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. కాబట్టి నేను క్లాసెస్కి రెగ్యులర్గా వచ్చేవాడిని రాలేకపోతూ ఉన్నాను. హెన్స్ కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ మీ లీవ్ ఫర్ 5 days. ఒక 5 రోజుల పాటు లీవ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడి నుంచి ఫర్ 5 days అని చెప్పి తర్వాత మన డేట్ చెప్పాలి. ఫ్రమ్ 25th to 30th ఆఫ్ దిస్ మంత్. లాస్ట్ ఏం చెప్తాము, ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ టు యూ. లేకపోతే ఐ మచ్ బి ఐఎమ్ వెరీ మచ్ అబ్లైజ్డ్ టు యూ. ఐ షాల్ బి అబ్లైజ్డ్ టు యూ. ఐ షాల్ బి అబ్లైజ్డ్ టు యూ. లైక్ దట్ మనం చెప్పొచ్చు అనమాట. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అంటే మీకు కృతజ్ఞత కలిగి ఉంటాను లీవ్ శాంక్షన్ చేస్తున్నందుకు. లేదా ఐ షాల్ బి అబ్లైజ్డ్ టు యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఇలా మనం ఏమైనా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏం చెప్పాము, మనం రీజను బాడీ ఆఫ్ ద లెటర్లో మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి సిస్టర్ మ్యారేజ్ మనం లీవ్ లెటర్ అప్లై చేస్తున్నాం అని చెప్పేసి రీజన్ చెప్పాము మనం. ఒకవేళ సిక్ లీవ్ అనుకోండి, సపోజ్ హెల్త్ బాగలేదు, అప్పుడేమంటాం మనం విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ కైండ్ నోటీస్ దట్. ఐ వుడ్ లైక్ టు అని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఒక వర్డ్ ఇచ్చాం సెంటెన్స్, ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్. ఇది స్టాండర్డ్గా మీరు ఉపయోగించుకోవచ్చు. చాలా పొలైట్గా రెస్పెక్టెడ్గా ఉంటుంది అనమాట. I wish to bring it to your notice. I wish to bring to your notice, your kind notice that. అక్కడ మనం రీజన్ చెప్పవచ్చు. ఫస్ట్ సెంటెన్స్ మీరు యాజ్ కాపీ చేయొచ్చు. ఏమని, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్. ఇక ఇక్కడ నుంచి మీరు రీజన్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఏమన్నా మనం మై సిస్టర్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ అన్నాం. మీరు ఇంకోటి మీరు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ద లాస్ట్ 2 days. సో ఆల్సో ఐ కాంట్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. ఐ వాంట్ 3 days leave. I want 3 days leave from 25th డేట్ చెప్తాం మనం. ఐ వాంట్ 3 days leave ఫ్రమ్ సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ అని చెప్తాం. లాస్ట్లో ఏమంటాం, ఇక్కడ ఈ లెటర్లో చెప్పినట్టుగానే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఐ షాల్ బి మచ్ అబ్లైజ్డ్ టు యూ. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఏదైనా ఒక అర్జెంట్ వర్క్ ఉండి మనం అటెండ్ అవ్వలేకపోతున్నాం స్కూల్కి లేకపోతే ఆఫీస్కి కాలేజ్కి, ఇది ఎవరికైనా రాసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్కే కాదు, ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళైనా సరే ఇదే ఫార్మేట్ ఫాలో అవ్వాలి. ఇదే విధమైన పద్ధతులు వెళ్ళాలన్నమాట. ఏమంటాం, మనం ఫస్ట్ ఈ సెంటెన్స్ రాసేస్తాం యాజ్ యూజువల్ అని. సరైన వర్డ్ రాస్తాం, సబ్జెక్ట్ రాస్తాం, ఇదంతా కామన్. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ యాజ్ ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్ ఐ కాంట్ అటెండ్ ద క్లాసెస్, లేదా ఐ కాంట్ అటెండ్ ద ఆఫీస్ వర్క్, ఐ కాంట్ కమ్ టు ద ఆఫీస్. దట్ ఈస్ వై ఐ వుడ్ లైక్ టు I am asking you to grant me leave of absence for 4 days from so and so date to so and so date. ఫ్రమ్ సో అండ్ సో డేట్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్రమ్ పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు. మనం ఎలా అడుగుతాము లీవ్ లెటర్లో చక్కగాను, నేను ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ సో ఐ కాంట్ కమ్ టు ద ఆఫీస్. తర్వాత ఏం చేస్తాం, సెంటెన్స్ తర్వాత సింపుల్గాను ఐ వాంట్ లీవ్ ఫర్ 4 days ఫ్రమ్. ఐ వాంట్ లీవ్ ఫర్ 4 days అని చెప్పి ఫ్రమ్ అక్కడి నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలో చెప్పుకోవాలి. తర్వాత లాస్ట్లో ఏమన్నా మనం సింపుల్గా వాళ్ళ కృతజ్ఞత చెప్తున్నట్టు గాను ఇస్తున్నందుకు గాను ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ, లేకపోతే సింపుల్గా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ టు యూ. లేదా ఇవన్నీ చెప్పడం ఎందుకు అనిపిస్తే సెంటెన్స్ తర్వాత కట్ చేసి లాస్ట్లో థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ ఆపేసి వచ్చి లేదా థ్యాంకింగ్ యూ సార్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ కింద సిగ్నేచర్ పెడతాం అనమాట. కాబట్టి మనం ఏదైనా ఒక మ్యారేజ్ ఫంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఒక వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఒక హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంటే మనం హెల్త్ ఇష్యూ ఏంటో చెప్పకూడదు అనుకుంటున్నాం. సపోజ్ ఫీవర్తో హెడేక్తో సఫర్ అవుతున్నామని మనం సింపుల్గా అనవచ్చు ఐఎమ్ నాట్ వెల్ ఆఫ్, మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్, I am suffering from health issues. లేకపోతే I am suffering from health issues. That is why I want leave for 4 days. Doctor advised me to take rest. I want to take leave for 4 days from so and so date to so and so date. అంటే ఫ్రమ్ విచ్ డేట్ టు విచ్ డేట్ అనేది మెన్షన్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క లెటర్ ఫార్మేట్ మీరు యాస్టీస్గా రీజన్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, బట్ స్టైల్ ఆఫ్ రైటింగ్, ప్రజెంటేషన్ ఆఫ్ ఫార్మేట్ ఇలా ఉంటే మీరు దెన్ డెఫినెట్లీ యువర్ లెటర్ విల్ బి కన్సిడర్డ్. మీ యొక్క లెటర్ అఫీషియల్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది,
మీ యొక్క ఎంప్లాయర్ లేకపోతే మీ ప్రిన్సిపల్, దెన్ డెఫినెట్లీ యువర్ లీవ్ మే బీ గ్రాంటెడ్ ఇమీడియట్లీ అండ్ అదర్ పీపుల్ మే నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ యువర్ లీవ్ లెటర్. మీకు ఎందుకంటే చాలామందికి ఈవెన్ దో దే ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మనం చూస్తూ ఉంటాం, స్కూల్స్ కాలేజెస్లో మన కలీగ్స్ని చూస్తూ ఉంటాం. చాలామంది కనీసం అనకూడదు కానీ లీవ్ లెటర్ రాయడం కూడా సరిగ్గా రాయదనమాట. ఈవెన్ కొంతమంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసినప్పటికి కూడా దానికోసం ప్రతి వాళ్ళు పక్క వాళ్ళని ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చిన వాళ్ళని లేకపోతే ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ని ఎవరినో ఒకరిని క్వశ్చన్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసినట్టయితే దెన్ యూ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీబడి ఎల్స్, యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. మీరు రీజన్ ఏదైనా కావచ్చు లీవ్ లెటర్కి, బట్ ఫార్మేట్ ఈ విధంగా ఉన్నట్టయితే అది వర్క్ ఖచ్చితంగా అది అఫీషియల్గా కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ ఫాలోడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.